బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ హైకమాండ్ కు అదే పనిగా లేఖలు రాస్తుంటారు, ట్వీట్లు ట్యాగ్ చేస్తుంటారు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఆయన అదే పనిగా విజ్ఞప్తుల్లాంటి ఫిర్యాదులు చేస్తుంటారు. అన్ని రేవంత్ రెడ్డి మీదే. తాజాగా ఆయన హెల్త్ పాలసీ పైన ఇదే విధంగా ఫిర్యాదు చేశారు. ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విచిత్రంగా చూస్తున్నారు. ఆయన ఏమైనా కాంగ్రెస్ నేత అనుకుంటున్నారా అని సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే తమ పార్టీ నేతలపై రాహుల్ కు కాంగ్రెస్ నేతలే ఫిర్యాదు చేస్తారు, కానీ ఇతర పార్టీల నేతలు ఎవరు చేయరు. అలా చేస్తే కాస్త విచిత్రంగా ఉంటుంది కాబట్టి చెయ్యరు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఓ కీలక రాష్ట్రాన్ని ఆయన నడిపిస్తున్నారు. కేటీఆర్ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత. మీ ప్రభుత్వం తప్పు చేస్తుందని అధికార పార్టీ పై స్థాయి నేతకు లేఖ రాస్తే ఆయన నమ్మేసి రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పిస్తారా? ఆ లేఖ నిజంగా ఆయనకు చేరి చదివితే సన్నగా నవ్వుకుంటారు. ఆ మాత్రం రాజకీయం తెలియకుండా ఆయన అక్కడే ఉండలేదు. తమ పార్టీ ముఖ్యమంత్రినే రాహుల్ ఖచ్చితంగా నమ్ముతారు, కానీ ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని, ప్రజల్లో బ్యాట్ చేయాలని ప్రయత్నించే వారిని ఎలా నమ్ముతారు? తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ సీఎం గా ఉన్నారు. ఆయన ఒక్కరే కాదు, నాయకుడు ఆయనే కావచ్చు, కానీ హైకమాండ్ ఆలోచన మేరకే, ఆదేశాల మేరకే ఆయన పదవుల్లో ఉంటారు. అలాంటప్పుడు ఆ పార్టీని తప్పు పడుతూ ఆ పార్టీ పెద్ద నేతలకు లేఖ రాయడం అంటే తెలివి తక్కువ రాజకీయం అవుతుంది. అయితే కేటీఆర్ చాలా కాలంగా చేస్తున్న రాజకీయం ప్రకారం రేవంత్ పై అపనమ్మకం సృష్టించగలిగే ప్రయత్నమే. అలా చేయగలిగితే చాలు, కాంగ్రెస్ దానంతటదే కూలిపోతుందని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ ఇవ్వకుండా ఎన్నోసార్లు అరెస్ట్ చేశారు. పిసిసి చీఫ్ అయ్యాక గాంధీ భవన్ గాడ్సే కూడా అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక అదే ఆరోపణలు చేస్తున్నారు. కానీ రాహుల్ రేవంత్ పై నమ్మకం మరింత పెంచుకుంటూనే ఉన్నారు. ఆ విషయం కేటీఆర్ కు మాత్రం అర్థం కావడం లేదు. రేవంత్ ను హైకమాండ్ నమ్మలేదని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని కేటీఆర్ సంతృప్తి పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఫోటోలు దిగడం లేదని, అదని ఇదని చెబుతూనే ఉన్నారు. పదవిని మార్చేస్తారని కూడా చెప్పుకున్నారు. ఇవన్నీ వారిని సంతృప్తి పరుస్తాయి, కానీ వాస్తవ రాజకీయాలు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి రాజకీయాల వల్ల కేటీఆర్ తమను తాము మోసం చేసుకుంటున్నారు, కానీ నిజానికి జరుగుతున్న రాజకీయాన్ని మాత్రం ఆయన అంచనా వేయలేకపోతున్నారు. వాస్తవంలోకి వస్తే రాహుల్ కు ఫిర్యాదులు చేయాలన్న ఆలోచనే చేయరు.